హాయ్ ఫ్రెండ్స్, సన్ నెక్స్ట్ లో అమెజాన్ ప్రైమ్ లో బకాసుర రెస్టారెంట్ తెలుగు హారర్ కామెడీ సినిమా రిలీజ్ అయింది. కమెడియన్ ప్రవీణ్, హర్ష ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పరమేశ్వర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దానికి 50 లక్షలు అవసరం. అయితే అతనుకున్న యూట్యూబ్ ఛానల్ ప్రకారం పాడుబడ్డ ఇళ్లలోకి వెళ్లి దెయ్యాలు ఉన్నాయని వెతుక్కుంటూ ఓ ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడానికి ట్రై చేస్తారు. జనాలతో తన్నులు తింటారు. అయితే బక్కసూరి అనే ఒక ఆత్మ వచ్చి పరమేశ్వర్ ఫ్రెండ్ బాడీలోకి వెళ్తుంది. ఆ బక్కసూరికి తిండి పిచ్చి ఎక్కువ, ఎంత పెట్టినా తినేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పరమేశ్వర్కి, అతని స్నేహితులకి ఎలాంటి హెల్ప్ చేశాడు, అతన్ని పంపించడానికి వాళ్ళందరూ ఏం చేశారు, ఇదే సినిమా. అయితే ఇక్కడ దర్శకుడు అనవసరమైన సీన్లతో సగం సినిమా అంతా సాగదీసి మంచి పాటలు లేకుండా, మంచి సీన్లు లేకుండా చిరాకు తెప్పిస్తాడు. సినిమా సగానికి పైగా అయిపోయిన తర్వాత ప్రధాన పాత్ర అయిన బక్కసూరిని ప్రేక్షకులకు పరిచయం చేసి అక్కడి నుంచి మంచి అద్భుతమైన కామెడీ పండించే స్కోప్ ఉన్నా సరే అలాంటివి చేయకుండా రొటీన్ సీన్లు చేస్తూ ఉంటాడు. అతనుకున్న తిండిపోతూ పిచ్చితనాన్ని హోటల్లోకి వెళ్ళి బీభత్సంగా తినేయడం, హోటల్ ఎత్తేయడం, ఇలాంటివన్నీ అనవసరమైన సీన్లు పెడతాడు. పోనీ ఆ తర్వాత ఒక నాన్ స్టాప్ సీన్ ఒకటి వస్తుంది. అందులో టిక్ టాక్ దరిద్రపు కొట్టు బ్యాచ్ని అందరినీ తీసుకొచ్చి పెట్టారు. మన ఉప్పల్ బాల్ని, లాఫింగ్ స్టార్ని, ఆవేశం స్టార్ని, వీళ్ళందరినీ పెట్టి చిరాకు పుట్టిస్తాడు దర్శకుడు. ఈ చిరాకు సీన్ తర్వాత సినిమా అయిపోతుంది. ఎమోషన్ సీన్స్ బాగా పండించాల్సిన టైంలో కూడా సరిగ్గా పండించలేపాడు దర్శకుడు. వైవా హర్ష క్లైమాక్స్లో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ బాధపడే సన్నివేశంలో కొంత ఆకట్టుకున్నాడు. పరమేశ్వర్ పాత్రలో ప్రవీణ్ ఓకే అనిపిస్తాడు తప్ప అతను కూడా అంత డెప్త్గా నటించినట్లు అనిపించడు. అతని ఫ్రెండ్స్ కూడా ఓకే అనిపిస్తారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఏదో టైంపాస్కి ఒక సినిమా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఓపిక ఉంటే చూడండి. హీరోయిన్ ఉంటుంది కానీ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ఎవరికి తెలియదు. బకాసుర రెస్టారెంట్ అని పేరు పెట్టి సరైన రెస్టారెంటే లేకుండా సినిమాలో ఇష్టం వచ్చినట్టు తీశారు ఈ సినిమాని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?